హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ అయిన లడ్డూలు అయితే మీకు చూపిస్తానండి. ఇవైతే చిన్నప్పుడు మనకు అమ్మమ్మలు చేసి పెట్టేవే. వీటినే మనం ఇంకాస్త హెల్తీగా ఇలా చేసుకున్నామంటే పిల్లలు పెద్దలు అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారండి. వీటికైతే ఇలా మనం నువ్వులని 1 కప్పు, అవిసె గింజలు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, అలానే బెల్లం కూడా 1 కప్పు అయితే తీసుకున్నానండి. స్వీట్ అనేది మన ఇష్టం అన్నమాట. అలానే బాదం కూడా 1 కప్పు ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా బాండి పెట్టి అందులోకి పల్లీలను అయితే వేసుకోవాలండి. ఇవి ఒక్కొక్కటి సెపరేట్గానే మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది సిమ్లో పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం నువ్వులను కూడా వేసి సిమ్లో ఫ్రై చేసుకోవాలండి. నువ్వులైతే మన హెల్త్కు చాలా మంచిదండి. ముఖ్యంగా ఆడవాళ్లకు నువ్వులు అనేటివి చాలా మంచివి అన్నమాట. నువ్వులు మన బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయండి. అలానే బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా ఇవి తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయండి. సో ప్రతి ఒక్కరూ చక్కగా నువ్వులనైతే మనం డైలీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా మనకు చక్కగా ఇవి కలర్ మారే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే అవిసె గింజలను కూడా వేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. అవిసె గింజలు అయితే మన హెల్త్కు చాలా బెనిఫిట్స్ అండి. మన హెయిర్కు, మన స్కిన్కు కూడా ఇవి చాలా యూస్ అవుతాయి. ఈ మధ్య కాలంలో అయితే అవిసె గింజల వాడకం ఎక్కువనే చెప్పాలి. ప్రతి ఒక్కరికి కూడా అవిసె గింజలు ఉపయోగించడం చాలా మంచిది. ఇలా వీటిని ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం బాదం కూడా వేసి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. బాదం అయితే మన హెయిర్కు, స్కిన్కు కూడా చాలా మంచిది. పిల్లల్లో బోన్ హెల్త్కి కూడా ఇది చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇలా వీటిని సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా వీటన్నింటిని ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలండి. ఇలా ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మనం దీనిని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా ముందుగా పల్లీలను వేసి పౌడర్గా చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే మనం తీసుకోవాలి. అలానే నువ్వుల్ని కూడా మనం ఇలా పౌడర్గా చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం అన్నింటినీ పౌడర్గా చేసుకొని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మొత్తం మిక్స్ అయితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలా మనం అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లంని అయితే కాస్త కరగబెట్టుకొని వేసుకుంటే మనకు మిక్సింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఇలా బెల్లం వేసి అందులోకి కాస్త వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇందులోకి మనం ఎక్కువ వాటర్ని అయితే వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకు బెల్లము ఇలా మెల్ట్ అయితే సరిపోతుంది. ఇలా ఇది కాస్త మెల్ట్ అవ్వగానే మనం దీన్ని స్టవ్ కట్టేసుకొని చల్లారిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా మనం కాస్త చల్లారిన తర్వాత ఇందులోకి మనం బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మనము కలుపుకోవాలండి. ఇదైతే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీ అండి. పిల్లలైతే అసలు ఈ లడ్డూని ఇష్టపడేవని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందరికీ ఇది నచ్చుతుందండి. అందులోనూ ఇది చాలా హెల్తీ. మనకి హెయిర్ ఫాల్ అవుతున్నా, బ్లడ్ తక్కువ ఉన్నా కూడా ఇది తిన్నామంటే రోజుకొక లడ్డు చొప్పున హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా మనం అన్నింటినీ ఉండలుగా చుట్టుకోవాలండి. సైజ్ అనేది మన ఇష్టం. సో నేనైతే కాస్త చిన్నవే చేస్తున్నానండి. ఎందుకంటే చిన్నవైతే ఒకటికి 2 చొప్పున మనం చక్కగా తినొచ్చు. సో మనం ఇలా మీడియం సైజులో చేసుకున్నామంటే అందరూ చక్కగా తింటారు. ఇలా మనం అన్నింటినీ చక్కగా ఉండలుగా చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే చక్కగా ఇవి 15 డేస్ అయితే ఉంటాయండి. సో ప్రతిరోజు మన పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా కానీ బాక్సుల్లో కానీ ఇవి మనం పెట్టొచ్చు. ఎంతో ఈజీగా అయిపోయే ఈజీ రెసిపీ అండి ఇది. సో అందరూ చక్కగా దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో మనం ఎలాగో పిల్లలకి స్నాక్ చేయాలి కదండి. ఆ స్నాక్కి ఇలాంటివి మనం చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. Thank you for watching.